ఒక రకంగా అంటే ఏపీ రెడ్డి వర్సెస్ తెలంగాణ రెడ్డి అనే విధంగా ఇప్పుడు ఫైట్ నడుస్తుందండి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా రెడ్లందరూ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఉన్న రెడ్లు కూడా జగన్ ను అభిమానించారు, ఆయన గెలవాలని కోరుకున్నారు. అయితే ఇటు జగన్ నుంచి కానీ ఆయనతో పాటు ఉన్న రెడ్ల పరిస్థితి కనుక చూస్తే తెలంగాణ రెడ్లపై అంత అభిమానం ఉన్నట్లు కనిపించట్లేదు. ఎందుకంటే జగన్ ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ గెలవాలని కోరుకున్నట్టు కనిపిస్తారు, కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసినట్లు అసలు మనకి కనిపించరు. అంటే జగన్ యొక్క ఇలాంటి విధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? వాస్తవానికి ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అండి రెడ్డి వర్సెస్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దానికి ప్రధాన కారణం జగన్. వాస్తవానికి జగన్ కి రాజకీయం అనేది పార్ట్ టైం అండి, వ్యాపారం అనేది ఫుల్ టైం. ఎందుకంటే అతను కులాన్ని అధికారంలోకి రావడానికి వాడుకుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కులంతో సంబంధం లేదు, డబ్బు మెయిన్ అవుతుంది. అతని ప్రధాన అస్త్రం డబ్బు, దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అట్లానే ఇంకొకటి అతను చేసేది కార్పొరేట్ రాజకీయం అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే కార్పొరేట్ రాజకీయం అంటే రాజకీయం ద్వారా వ్యాపారాన్ని, వ్యాపారం ద్వారా రాజకీయాన్ని, ఈ రెండింటిని బలోపేతం చేస్తారు. ఆర్థికంగా బలపడాలి, మెయిన్ అదే టార్గెట్. ఫస్ట్ చెప్పాను కదా, రాజకీయం అనేది తనకి పార్ట్ టైం అని చెప్పేసి. దానికి సంబంధించిన అతని సాక్షి మీడియా సంస్థలు కానీ లేకపోతే భారతీయ సిమెంట్స్, తనకి ఏ అయితే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాయి. తెలిసిందే. యాక్చువల్గా వాటిని ఏపీకి మార్చొచ్చు, కానీ మార్చరు ఇప్పుడు. కానీ చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ ని హెడ్ ఆఫీసు హైదరాబాద్ ఎందుకు, మీరు ఏపీకి మార్చొచ్చు కదా అని మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్కు మాత్రం ఆ సలహా ఇవ్వరు. యాక్చువల్గా ఇప్పుడు ఈ రెడ్డిస్ పరిస్థితి ఎందుకు వచ్చిందంటేనండి, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న రెడ్లంతా కూడా రాజశేఖర రెడ్డికి సపోర్ట్గా ఉండేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఉన్న రెడ్లు జగన్కే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మా రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అతను పుట్టినరోజులున్నా లేకపోతే రాజశేఖర రెడ్డి జయంతులున్నా వర్ధంతులున్నా కూడా ఇక్కడ గ్రాండ్గా జరుపుకునేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ రెడ్డిని ఏమాత్రం పట్టించుకోవాలా. అంటే మన తరపున అంటే మన సామాజిక వర్గం అంటే ఏ మనిషికైనా కొంత అభిమానం ఉంటుంది కదండి, కానీ అతను కేవలం వ్యాపార కోణంలో మాత్రమే చూశారు. అంటే ఇక్కడ కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, కేసీఆర్తో కలిసి ఎక్కువ వ్యాపారాలు చేశారు. అంటే ఇందాక ఫస్ట్లో మనం అనుకున్నట్లుగానే అధికారంలోకి రావడానికి కులాన్ని వాడుకుంటారు, వచ్చిన తర్వాత డబ్బే ప్రధాన అస్త్రం అవుతుంది. అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్తోనే స్నేహం చేశారు. వాళ్ళతోనే కలిసి ఇప్పుడు హైదరాబాద్లో మ్యాక్సిమం 70% పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ కూడా జగన్ కేసీఆర్ వీళ్ళే కలిసి చేస్తున్నారండి. అట్లానే ఇందులో కొంతమంది రెడ్డిస్ కూడా ఉన్నారు. ఇప్పుడు జీవనాధారం కోసం మన రాయలసీమ నుంచి రెడ్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్లు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు కదండి, వాళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్గా నిలుస్తారు. కానీ జగన్ అలా నిలవడం, ఎందుకంటే కేసీఆర్కి మాత్రమే సపోర్ట్గా నిలుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిది వ్యాపార బంధం కాబట్టి. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు దాకా వీళ్ళు తెలంగాణలో ఉన్న రెడ్లు జగన్కి బాగా సపోర్ట్ చేశారు కదా, కానీ రోజులు చూస్తూ ఉంటుంటే ఇతను మాత్రం మనకి ఎటువంటి మద్దతు ఇవ్వట్లేదు, మన తరపున ఏమి అనుకూలంగా చర్యలు తీసుకోవట్లేదు లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక మైండ్లో పడిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతన్ని ఎంతసేపటికి పదవిలో నుంచి దించాలనే ఒక ఆలోచన మాత్రమే జగన్లో ఉంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చి ఢిల్లీ వెళ్ళడానికి ముందు కూడా ఇతను బట్టి విక్రమార్కను పంపించారండి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించారు, అంటే ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి రాకుండా చేయడం కోసం. అయితే అంటే ఆ ప్రయత్నాలు చేశారు, కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గింది. అతనికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అతనికి ఇష్టం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే ఒక రకంగా చంద్రబాబుకు సంబంధించిన నిర్ణయాలు, చంద్రబాబుకు సంబంధించిన పాలసీలు ఇక్కడ అమలవుతాయి, అతని మాట నెగ్గుతుంది అని చెప్పేసి తెలుసు. ఎందుకంటే చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి వైరం ఉంది కదా రాజకీయంగా, ఆ కోణంలో కూడా బాగా వ్యతిరేకించాడండి. ఇట్లానే ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో కూడా కేసీఆర్ కి ఇండైరెక్ట్ గా బాగా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదండి. అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్. సో ఈయన ఆయనకి సపోర్ట్ చేసేది ఏముందండి దాంట్లో? అరెస్ట్ చేసిన టైంలో అక్కడ అటువైపు టీడీపీ అధికారంలో ఉందండి, జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే జగన్ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గంలో నేను ఒక్కడనే నాయకుడిగా ఉండాలి, రాజకీయ నాయకుడిగా. ఇంకొకళ్ళు అనేవారు ఎదగటానికి వీల్లేదు. కానీ ఇటువైపు రేవంత్ రెడ్డి ఎదిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గంలో మనకు పోటీగా వస్తాడు, కాబట్టి అతను ఎట్లయినా సరే అణిచివేయాలని చెప్పేసి ఒక ఆలోచన. ఇలాంటి కుటుంబమైన ఆలోచనలు చాలా చేశారండి. తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. కాకపోతే రేవంత్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోలేదండి. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన స్థానం తను బలోపేతం
చేసుకోవడానికి, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి చూస్తారు కానీ జగన్ రెడ్డి ఏ రాజకీయం చేస్తున్నాడు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, అట్లాంటివన్నీ వాళ్ళు పట్టించుకోరు అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డికి మనం ముందు అనుకున్నట్లుగానే అతనికి వ్యాపారమే ఫుల్ టైం కానీ రాజకీయం పార్ట్ టైం కదా, అందుకని చెప్పేసి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అంటే మనకి ఎక్కడైతే ఆర్థికంగా కొంచెం లాభం ఉంటుంది, ఏ పని చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు అతను కేసీఆర్ కేటీఆర్ ఉంటేనే లాభం కానీ వీళ్ళుంటే లాభం కాదు కదా రేవంత్ రెడ్డి ఉంటే. అందుకని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ కోసం ఇతను రేవంత్ రెడ్డితో కనపడకుండా పోరాటం చేస్తూ ఉంటారు అనమాట. అదొకటండి. ఇట్లా ఈ రాయలసీమకు కానీ మన కోస్తాంధ్రలో ఉన్న రెడ్లు కానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే ప్రస్తుతం ఇక్కడ రెడ్డిస్ ఉన్నారు కదండి, ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు కూడా, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు చాలా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల తెలంగాణ ఉన్న రెడ్లు వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదండి, ఎవరు చేయట్లా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తర్వాత మళ్ళీ మహిపాల్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు అండి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల తనకు ఆర్థికంగా ఎటువంటి లాభం లేదని చెప్పేసి భావించాడు. అప్పుడు ఏం చేశాడు, అనిల్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని చేరదీశాడు. దీనికి కారణం ఏంటి, వాళ్ళ వల్ల ఆర్థిక లాభం ఉంది. అనిల్ యాదవ్ క్రికెట్ బెట్టింగ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయండి, అక్కడి నుంచి వాటా వస్తుంది. కొడాలి నాని మట్కా జోదం ఇలాంటివన్నీ ఉంటాయి, అక్కడి నుంచి వాటాలు వస్తాయి. అట్లానే వల్లభనేని వంశీ మట్టి తవ్వకాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి వాటాలు వస్తాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లు అనే వాళ్ళని అసలు మనకు సంబంధం లేదు, వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. ఆర్థికంగా మనకి ఏదైతే లాభం వస్తుంది అనుకున్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇలాంటి వాళ్ళని చేరదీస్తాడు. అందుకని ఇతని విధానాలు చూసే సొంత రెడ్డి కులస్తులే వాళ్ళంతా పార్టీలో నుంచి బయట వచ్చేసారండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత పెద్ద రాజకీయవేత్త అండి, 1000 కోట్ల సామ్రాజ్యం ఉంది, కానీ అతనే చివరికి విసిగిపోయి పార్టీ నుంచి వెళ్ళిపోయాడంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. చివరికి తెలంగాణలో ఉన్న రెడ్డిలు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఈ రాజశేఖర రెడ్డి జయంతులు, వర్ధంతులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వచ్చినప్పుడు ర్యాలీలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా క్రమేపీ మానుకుంటూ వస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మన రెడ్డే ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం బలోపేతం చేసి ఇంకా రెడ్డి స్థానాన్ని పటిష్టం చేసే విధంగా చూడాలి కానీ అతన్ని పట్టుకొని కిందకి లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇతను మనకు పనికిరాడు, ఇతను మనం కొంచెం దూరంగా ఉండటమే బెస్ట్ అని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల పరంగా వాళ్ళకి ఏం జరిగింది, ఎటువంటి నష్టం జరిగింది ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అధికారం వచ్చింది రెడ్డి అనేది. వాస్తవానికి 2014 అక్కడ చంద్రబాబు సీఎం అయినప్పుడు, ఇక్కడ విడిపోయిన రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయినప్పుడు రెడ్లు చాలా తపన పడ్డారు. ఎందుకంటే మనం సీఎం అవలేము, మనకు గ్యారంటీ లేదేమో, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెజారిటీ సంఖ్య మంది ఉండేది, అప్పుడు మనకి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉండేది. కానీ రాష్ట్రం విడిపోవడం వల్ల మనం అధికారం కోల్పోయామని చెప్పేసి మదన పడతా ఉండేవాళ్ళు. అయితే అనుకోకుండా అక్కడ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు, దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, అట్లా కలిసి వచ్చింది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి జనాలు 11 సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు ఇతనైనా కాపాడుకోవాలి కదా వాళ్ళు, అలా కాపాడుకుని ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి వెనకలాగుతుందని గ్రహించారు బాగా. ఇటువంటి పరిస్థితిని ఎట్లయినా సరే అధిగమించాలని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా అంటే ఏపీ రెడ్డి వర్సెస్ తెలంగాణ రెడ్డి అనే విధంగా ఇప్పుడు ఫైట్ నడుస్తుందండి. అంటే అంతర్లీనంగా నడుస్తుంది, ఇది బయటకి కనపడతల్లా. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరు అన్నట్టు తెలంగాణలో రెడ్లు జగన్ కి వ్యతిరేకమయ్యారు అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెడ్ల సపోర్ట్ కోరుకుంటే వాళ్ళు ఇస్తారంటారా, ఇవ్వరంటారా? అందులో ఖచ్చితంగా ఎవరు. ఎందుకంటారు? ఎందుకంటే ఒకసారి చూశారుగా 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశాడు ఏంటనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించారు వాళ్ళు. తర్వాత రెడ్డి కులస్తుల్ని దూరం పెట్టేసి కేవలం తన ఆర్థిక లాభాల కోసం ఎటువంటి వాళ్ళని చేరదీశాడు. మనకేం చేశాడు, ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ గ్రహించారు మొత్తం. కాస్త కూస్త వ్యాపారాలు చేసుకుంటున్న అరవింద్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కేసుల్లోకి హెట్రో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే కేసుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు. అంటే వాళ్ళంతా ఒక రకంగా నేరస్తుల కింద లెక్క కదండి. కానీ మంచితనంగా ఉండి వ్యాపారం చేసి 10 మందికి సేవ చేయాలనుకునే రెడ్లు మాత్రం అతనితో వెళ్ళడానికి ఇష్టపడతల్లా. దాదాపు 80%-90% రెడ్లు అట్లానే ఉంటారండి. ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కూడా దూరం జరుగుతున్నారు. అయితే ఉన్న రేవంత్ రెడ్డిని మనం బలోపేతం చేసుకుందాం, మన అధికారాన్ని కాపాడుకుందాం, ఈసారి ఎన్నికల్లో కూడా మనం అధికారంలోకి వద్దాం, మన ప్రయత్నం మీద మనం చేసుకుందాం. కానీ కేసీఆర్ ని కేటీఆర్ ని గెలిపించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా మనం ఇక్కడి నుంచి అడ్డుకుందాం అని చెప్పేసి వీళ్ళంతా తీర్మానించుకున్నారండి. ఎందుకంటే ఇటీవలే రెడ్డి కుల సంఘాలకు సంబంధించి మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి కుల సంఘాలు మొత్తం కూడా హైదరాబాద్ లో సమావేశమయ్యారు. అందరూ కలిసి ఒకచోట సమావేశమై ఇట్లా తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఈసారి వాళ్ళు చాలా పటిష్టంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డిని దూరం పెడతారు, తర్వాత కూడా రాడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఏపీలో. అందుకని ఇక్కడ కనీసం తెలంగాణలో అయినా రేవంత్ రెడ్డి మనం నిలబెట్టుకొని రెడ్లకు అధికారం ఉంది అనేది మనం చెప్పుకుందాము అనే ఆలోచనతో ఉన్నారండి. థ్యాంక్ యూ రాజేష్ గారు.